వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాలను చేయటంలోనూ ఐకమత్యంగా ఉండటం అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు। ఆర్యవైశ్యుల కులదైవం అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం నాచారం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి సాయి, జన్ శేఖర్లు హాజరయ్యారు। ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఆర్యవైశ్య సంఘం బట్టలను పంపిణీ చేసింది। ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్మికులకు బట్టలను అందించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవా కార్యక్రమాలు చేయటంలో ముందుంటున్న ఆర్యవైశ్యులు సేవా తత్పరులన్నారు। అంతకుముందు పూజారులచే మంత్రోచ్చరణాల నడుమ గణపతి పూజ, మహిళలు వాసవి మాతకు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు। జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నాచారంలో పెద్ద ఎత్తున ఈ వాసవి సొసైటీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది। దానికి తోడు సాయి జనశేఖర్ మా కార్పొరేటర్ గారు, అలాగనే మండల సత్యనారాయణ ప్రెసిడెంట్ గారు, వాసవి ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఏరియాకి ఈరోజు మున్సిపల్ ఎంప్లాయీస్కి, అలాగనే ఎవరైతే స్వీపర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ పట్టు చీర ఇవ్వడం జరిగింది। అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది। ఎందుకంటే వాళ్ళకు సమ్మర్లో వాళ్ళు క్యారీ చేసుకోవాలని మామూలు వాటర్ అంటే కష్టమైందనే ఉద్దేశంతో ఒక ఫ్లాస్క్ ఇవ్వడం జరిగింది। ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వీళ్ళ ఎవరైతే మున్సిపల్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు వాసవి సొసైటీ ఇవ్వడం జరుగుతుంది। అలాగనే వాసవి సొసైటీ సంబంధించిన వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది। నేను మీ తోడుగా ఉండి మీకు ఏ అవసరాలున్నా మీ కష్టాలు మీ ఎంబడి ఉండి చేసుకుంటానని చెప్పి కోరుతా ఉన్నాను। అలాగనే వాళ్ళ పిల్లలకు కూడా కాలేజ్ సీట్లు కానీ, స్కూల్ సీట్లు కానీ, ఇతర ఎవరికైనా ఎంబీబీఎస్ సీట్ వస్తే వాళ్ళకి 5 ఏళ్ల ఫీజు నెక్స్ట్ మంత్లో ఎట్లన్నా రిజల్ట్ వస్తుంది, ఆ ఫీజులు కూడా నేను వాళ్ళకి పే చేస్తానని చెప్పిన మీ పిల్లలందరూ మంచిగా చదివించాలని చెప్పడం జరిగింది। అలాగనే ఇట్లాంటి లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఎవ్రీ అమాసకు వీళ్ళందరూ కూడా ఫ్రీ అన్నదానం చేస్తూ ఉన్నారు। ఇది కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను। అలాగనే నాతోటి ఏ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా నాకు ఫోన్ చేయమని చెప్తున్నాను। నా లెటర్ ఇస్తా అని చెప్పినా, నేను ఎక్కడంటే అక్కడ ఫోన్ తోటి మాట్లాడి చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।